కొంతమంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారండి పిల్లల గురించి. మా పిల్లలకి కోపం ఎక్కువండి అని, స్ట్రెస్ యాంగ్జైటీకి లోన్ అవుతున్నారు అని, తొందరగా అడ్జస్ట్ అవ్వరు అని, ఎవరైనా చిన్న మాట అన్నా ఏడుస్తారు అని, మాట పడరు, ఎవరితోటి అడ్జస్ట్ అవ్వలేరు, వర్క్ ప్లేస్లో ఇమ్మడలేరు, అందరితోటి కలవలేరు. ఇవన్నీ చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. నిజం చెప్పనండి, మన పిల్లలు మన సిరి సంపదలకే వారసులు కాదు, మన సంతోషాలు ఆనందాలకే వారసులు కాదు. మన కోపానికి, మన తాపానికి, మన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి, మన చికాకుకి, మన అసూయకి, మన ద్వేషాలకి, మనం ఆలోచించే తప్పుడు ఆలోచనలకి, మనం చేసే తప్పుడు పనులకి కూడా వాళ్ళు వారసులు. ఎందుకంటే 80% మెంటల్ డెవలప్మెంట్ అంతా కూడా 6 years లోపే వాళ్ళకి డెవలప్ అయిపోతుంది. కొత్తగా వాళ్ళు నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. తల్లిదండ్రులను చూసి వాళ్ళు మొత్తం నేర్చుకున్నారు. మిగిలిన 20% కూడా సిచ్యుయేషన్ ప్రకారం ఎలా సిచ్యుయేషన్ వాళ్ళకి నేర్పుతుందో ఆ విషయాలు మాత్రమే వాళ్ళకి రిమైనింగ్ లైఫ్ అంతా తెలుసుకుంటారు. పరిస్థితిని హ్యాండిల్ చేసే విధానం అంతే. మొత్తం వాళ్ళకి 6 ఏళ్ల లోపు తల్లిదండ్రుల నుంచి వచ్చేస్తుంది. మీరు మామిడి మొక్క నాటారు, మామిడి చెట్టు వస్తుంది. మీరు కొబ్బరి విత్తు నాటారు, కొబ్బరి చెట్టు వస్తుంది. మీరు అనుమానము, అపార్థము అనే విత్తు నాటారు, అదే మన పిల్లల్లో ప్రతిఫలిస్తుంది. సో నెవర్ బ్లేమ్ దెమ్. వాళ్ళు మన యొక్క ఆలోచనల ప్రతిబింబాలు, కేవలం ప్రతిబింబాలు. మరిన్ని విషయాలు నా తర్వాత వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. నచ్చితే లైక్ చేయండి, తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. నేను మీ పద్మజ, బ్యాచిలర్ థెరపిస్ట్ కమ్ ట్రైనర్ని, యోగా, బ్రెత్ మెడిటేషన్ వర్క్షాప్ టీచర్ని.